సర్వజీవులు కూడా దేవుని వైపు చూస్తున్నాయంట, సృష్టికర్త వైపు చూస్తున్నాయి. సింహపు పిల్లలే గుహలో ఆకలితో ఉండి అలా వేచి చూస్తూ ఉంటే దేవుడు కన్నులు వాటి మీదకి వెళ్ళి వాటికి ఆకలి తెచ్చడానికి ఆహారం సిద్ధపరుస్తాడట. తిండి లేక కాకి పిల్లలు కావ్ కావ్ అని అరుస్తుంటే ఆహారం సిద్ధపరిచేది ఎవరు? వీటన్నిటికీ ఆహారం సిద్ధపరిచేవాడు. అసలు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృష్టించుకున్న నీకు ఆహారం నేను సిద్ధపరచడా? నీకేమైనా తక్కువ చేస్తాడా? నీకు వస్త్రాలు కావాలని తెలీదా? నీ కడుపుకి ఆకలేస్తుంటే నీ దేహానికి సత్తువు కావాలి, ఆహారం కావాలని నీ దేహం కోసం ఆయన ఆలోచించడా? మన భారాలు మన మీద వేసుకుంటాం, మన బరువులు మనమే మోస్తూ ఉంటాం, మన గురించి మనమే చింతిస్తూ ఉంటాం. నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగిస్తే నీ తండ్రి యొక్క ఔన్నత్యం ఏంటి అర్థం చేసుకొని చిన్ని బిడ్డ వల్ల ఆయన సందులో నువ్వు బ్రతికితే దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో పూచి తీసుకుంటాడు, నేను కాపాడుకుంటే ఆశీర్వదిస్తాడు.